ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పుదీనా రైస్ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ రైస్, పుదీనా, గ్రీన్ చిల్లీ అండి. ఇప్పుడు మనము ఈ పుదీనాని గ్రీన్ చిల్లీని గ్రైండ్ చేసుకుందామండి. రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి బాయిల్డ్ రైస్ తోటి. లేదంటే మనం ఈ పేస్ట్ వేసి రైస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా తుంచేసుకొని వేసుకున్నాము. దీనిలో కొంచెము జీరా అండి. నెక్స్ట్ మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో ఈ పుదీనాను వేసేసుకుందామండి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. పుదీనాను దీనిలో వేసుకొని ఒకసారి కచ్చా పచ్చాగా తిప్పుకోవాలండి. అంటే మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం ముక్కలుగా ఉంటే కనుక అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం క్లోజ్ చేసేసి లిడ్ ఒక్కసారి మిక్సీ తిప్పుకుందామండి. ఇప్పుడు చూసారా, ఇలా కొంచెము పీసెస్ ఉండాలండి. ఇలా ఉంటేనే బాగుంటుంది అప్పుడు ఫ్లేవరు. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందామండి. దీనికి చూసారా, ఇలా బాండి పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనికి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు గింజలు వేసేసుకుందాం. కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, క్రంచీగా ఉంటుంది కాబట్టి. నేను శనగపప్పు లేదు, సో అందుకే వేయలేదు. మీరు ఉంటే కనుక చక్కగా వేసుకోండి, కొంచెం ఎక్కువే బాగుంటుంది. దీంట్లో రెడ్ చిల్లీ కానీ ఇంకేం ఎక్స్ట్రా వేయొద్దండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నటువంటి పుదీనాది దీనిలో వేసేసుకున్నాం. దీన్ని కొంచెం మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వెయిట్ చేద్దాం అంతే. దీనిలో మనము పుదీనా రైస్ కాబట్టి ఓన్లీ పుదీనా ఫ్లేవరే ఉండాలండి. అడిషనల్గా దీనిలో ఇంకేమీ వేసుకోకూడదు. ఎప్పుడైనా కూడా మనము ఏదైనా ఒక దాన్ని, ఇప్పుడు జీరా రైస్ చేస్తున్నప్పుడు జీరా ఫ్లేవరే తగిలాలి కదా మనకి. సో అట్లానే పుదీనా రైస్ అన్నప్పుడు ఈ పుదీనా ఫ్లేవర్ తగిలితేనే కదా దాని టేస్ట్ వస్తుంది. సో దీనిలో ఇంకేమీ యాడ్ చేసుకోకూడదండి. ఈవెన్ పసుపు కూడా వేయను నేను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకున్నాం. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ వేసుకున్నాం. లేదు అనుకోండి, ఇలా మీరు రైస్ బాస్మతి రైస్ వేసి వాష్ చేసుకుని నానబెట్టుకుంటాం కదండి, దీనిలో వేసేసుకొని కుక్కర్లో వండేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా ఇలా బాయిల్ చేస్తే బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి బాక్సెస్కి కూడా, లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ దీనిలో వేసేసుకుందాం. చూడండి, రైస్ కూడా వేసేసాను కదా. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందామండి ఈవెన్గా. చూడండి, మొత్తం మిక్స్ చేసేసానండి. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మీరు పిల్లలకి బాక్స్లో కానీ ఇలా లంచ్ బాక్సెస్లో పెడితే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి. వాళ్ళు అమ్మీగా తినేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ కోల్డ్ కాఫీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయండి. పుదీనా కదా, టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది. ట్రై చేసిన వాళ్ళు నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అవనిద్దామండి. చూసారండి, మన పుదీనా రైస్ రెడీ అండి. చక్కగా ఫ్రై కూడా అయిపోయింది. సూపర్ స్మెల్, టేస్ట్ మామూలుగా లేదండి. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కర్రీస్ అంటే వెజిటబుల్స్ అలా లేనప్పుడు, మనం చేయలేకపోయినప్పుడు కూడా ఇలా టక్కని చేసేసుకోవచ్చు అండి. పుదీనా ఒకటి, గ్రీన్ చిల్లీ ఉంటే చాలండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ సూపర్ అండి. దీన్ని ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారండి, నేను ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్నాను. సూపర్ టేస్ట్ అండి. ఇంత వేడివేడిగా ఉన్నప్పుడు తినేసేసేయాలి కదండి వెంటనే. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.